లోటస్ పాండ్లో జగన్ని కలవబోతున్న భూమా అఖిలప్రియ. అతిపెద్ద ట్విస్ట్ ఇక్కడే ఉంది. నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. అధికార పక్షాలు రెండూ గెలుపు కోసం తమ గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. సర్వశక్తులు పెట్టి అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి టీడీపీ, వైకాపా తమ ఎత్తులు తాము వేస్తున్నాయి. టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డిని పక్కన పెట్టి బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అక్కడ విజయం తథ్యమనే ఫీల్లో ఉన్నారు. అఖిలప్రియ స్వయంగా రంగంలోకి దిగి మరీ అక్కడ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ వ్యూహం రచించాల్సి ఉంది. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవం కావాలి అనేది టీడీపీ వాదన. తమ పార్టీ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఆ స్థానం ఏకగ్రీవం కావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. సో నంద్యాల స్థానం తమదే అంటుంది టీడీపీ. కానీ నంద్యాలలో ఎన్నో సంవత్సరాల నుంచి పాగా వేసి ఉన్న వైకాపా మాత్రం తమ టికెట్ మీద భూమా గెలిచారు కాబట్టి తమకే ఆ స్థానం చెల్లాలి అంటుంది. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లో కలుసుకునేందుకు భూమా అఖిల ప్లాన్ చేసుకున్నారట. ఎందుకంటే తన తండ్రి మరణించిన స్థానంలో పెదనాన్న కుమారుడు పోటీ చేస్తున్నాడని, వైకాపాని పోటీకి దిగకుండా ఏకగ్రీవం అయ్యేలా చేయాలని అభ్యర్థి బ్రహ్మానందరెడ్డితో పాటు అఖిలప్రియలు జగన్ను కలవబోతున్నారని తెలుస్తోంది. ఏకగ్రీవానికి జగన్ ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి ఏకగ్రీవానికి అడిగినా వద్దనరు అనేలా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ప్లాన్ వేస్తోంది అఖిలప్రియ.